అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పవన్ కళ్యాణ్ తెలంగాణ శంకరపల్లి కోడి చెరువు కబ్జా, శిఖం సర్కారీ శిఖం పట్టా, FTL జర్నలిస్ట్ రఘు, పృథ్వీ యాదవ్, తోటకూర కట్ట, ఇదంతా కల్వకుట్ల కవిత, ఇవన్నీ మనం ఓ నెల కింద వాగేస్తున్నాం. కానన్ ముఖానికి చిచి కాదు, కుక్కకి బొక్క దొరికినట్టుగా చికెన్ షాప్ ముందు కూర్చుంటాయి ఇక కుక్కలు. చికెన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కు కోడి కాళ్ళు తలకాయ ఏదో ఒకటి వేస్తారన్నమాట. వేసినప్పుడు ఇక దాన్ని అందుకొని ఇక దాని ఆనందం కాదు, దాని ఆహ్లాదం కాదు, దొరికిందిరా ఇవ్వాలి ఇక మనకు అన్నట్టుగా ఇక ఆ బొక్కని కంకి 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 దాని గుల అంటే నోట్లో ఉన్న గుల, దాని నోటి పంటికున్నంత గులని మొత్తం కొరికి 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 తినేస్తుంది. ఇక్కడ కూడా ఏం పని లేదు, ఏం కాంట్రవర్సీ లేవు. డబ్బులు కావాలా, పబ్లిసిటీ కావాలా, ఫేమస్ కావాలా, ఏం చేయాలి? ఒక బిగ్ స్టార్ని పట్టుకోవాలా, ఎవరిది కూడవాలా. ఇవాళ ఎవరున్నారు ఆన్ ద స్పాట్లో ఫేమస్ అయిపోవాలా, కానీ అవతల వ్యక్తి మన మీద రియాక్ట్ అవ్వద్దు, మన మీద యాక్షన్ తీసుకోవద్దు. మనం ఎన్ని మాటలు అన్నా కానీ కుక్కిన పెయిన్లాగా ఆ మనిషి అట్లనే పడి ఉండాలి, మనకు డబ్బులు రావాలి. ఎవరున్నారా అని వెతికితే శుతిమెత్తని మనిషి, చిల్లర వ్యాఖ్యలు ఖండించని మనిషి, ఆయన మీద ఎన్ని పర్సనల్గా టార్గెట్ చేసినా, ప్రొఫెషనల్గా టార్గెట్ చేసినా, ఉన్నాయి లేనట్టు చెప్పినా, లేని ఉన్నట్టు చెప్పినా కానీ పలానా మనిషి మాట్లాడింది ఇది తప్పురా అని కూడా నోట్లో నుంచి అట్లీస్ట్ ఆ జర్నలిస్ట్ పేరు కానీ, ఆ పార్టీ స్థాపించిన మనిషి పేరు కానీ పలకని పర్సన్ ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్. కాబట్టి టార్గెట్ చేసేద్దాం. చాలా ఈజీ టార్గెట్, చాలా సాఫ్ట్ టార్గెట్ అన్నమాట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అతన్ని టార్గెట్ చేయమని ఎవరు ఆపోజిట్లో ఉన్న పార్టీస్, ఇక్కడ తెలంగాణలోనైతేనేమి, అక్కడ వైసీపీ సారీ తొందరలో నిజాలు వచ్చేస్తాయి. ఆంధ్రలో ఉన్న ఇంకో పార్టీ, ఇక్కడ తెలంగాణలో ఉన్న పార్టీ, ఈ రెండు కలిసి మీకు ఏం దొరకట్లే కదా టాపిక్, దయచేసి ఈ టాపిక్ మాట్లాడండి, మీకు కావాల్సిన డబ్బులు ఇస్తామని చెప్పన్నారు. ఏం చేయాలా పవన్ కళ్యాణ్ ఎక్కడ టార్గెట్ చేయాలా అని ఆలోచించుకున్నారు. మనకు కూడా పని దొరుకుతలేదు, మరి మనకు కూడా గులగులా అంటుంది, ఫేమస్ అయిపోవాలి, మరి ఏం చేద్దాం వెతికి ఏం చేశారు. ఫైనల్గా ఆయన పొలిటికల్ అఫిడవిట్ చూసి, ఆయన పొలిటికల్ బీఫామ్లో రాసుకున్న శంకరపల్లి విలేజ్లో ఉన్న ఒక శిఖం పట్టానే దాన్ని వీళ్ళేదో తవ్వి పురాతన తవ్వకాలలో బయటకు తీసినట్టు పట్టేసినాం మేము మాకు కొట్టుర్రా, మాకు ప్యాకేజ్, మాకు కొట్టుర్రా పేటీఎంలో పైసలు అనుకుంటా ఎగేసుకుంటా పోయి పబ్లిసిటీ చేసారు. అది ఇన్న తర్వాత నిజానికి నాకు తెలిసినంతవరకు కూడా పాపం వాళ్ళకు ప్యాకేజ్ ఇస్తామని చెప్పిన ఆంధ్ర పార్టీ కానీ, ఇక్కడ తెలంగాణ పార్టీ కానీ కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదబ్బా. ఎందుకో తెలుసా? మేము టార్గెట్ చేయమనేది పవన్ కళ్యాణ్ని పర్సనల్గా చేయాలి, లేదా మతపరంగా చేయాలి, లేదా క్యాస్ట్ పరంగా చేయాలి తప్పితే ఇట్లా కబ్జాలు, చెరువులు, భూములు ఇవి చెప్పకండ్రా, నమ్మేటోళ్ళు కూడా నమ్మర్రా, ఎర్రపప్పల్లారా అని చెప్పి పాపం ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళు కూడా నమ్మలే. అందుకే వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అవ్వలే. పాపం ఆంధ్రలో ఉన్న వైసీపీని కూడా కొంత చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ మీద వేరే రకంగా ఏదో ఉన్నాయి లేని ఉన్నట్టు కల్పిస్తారు, కానీ ఇట్లా ఒక ఆయన అఫిడవిట్లో ఆయన ప్రొవైడ్ చేసిన ఆ కోడి చెరువుని అది ఈయన పవన్ కళ్యాణ్ కబ్జా చేసి తీసుకున్నాడంటే అరే నమ్మర్రా బాబు ప్లీజ్ రా అని చెప్పి వాళ్ళు పాపం రియాక్ట్ అవ్వకుండా వీళ్ళకి మాత్రం మూడలకు డబ్బులు పంపించిండు. పాపం అది విన్న తర్వాత అందరు సైలెంట్గానే ఉన్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, కానీ ఇక మన తైతక్క ఉన్నది కదా, ఇక తైతక్క గురించి మీకు తెలియదు ఏముంది. ఇక అక్క ఎక్కడికి పోయినా అక్క వేవ్ అట్లా ఉంటుంది, అక్క హవా అట్లా ఉంటుంది. ఢిల్లీకి పోయినా, తీహార్కి పోయినా, రేపు పొద్దుగాల పాకిస్తాన్కి పడకపోయినా కానీ అక్కే. ఆ అక్కకు మరి ఏం చేయాలో తెలియదు కదా, తొందరగా ఫేమస్ అయిపోవాలి. పార్టీ పెట్టి ఇంతకాలం అవుతుందో ఒకటి దేకట్లే మరి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈజీ టార్గెట్ చేసేద్దామని చెప్పి ఆడెవడో జర్నలిస్టు, అసలు వాడు జర్నలిస్టా లేకపోతే వాడు యూట్యూబ్ ఛానల్ నాలాగా యూట్యూబర్ నాకు తెలవట్లే, కానీ ఆడేదో చెప్పిండని అక్క నమ్మేసి అక్క కూడా పదే పవన్ కళ్యాణ్ గెలుపుడు మొదలుపెట్టి
కోడి చెరువు అన్నారు, కబ్జా అన్నారు. అర్జెంటుగా మీరు తీసుకున్న అది ఏదైతే శిఖం పట్టా ఉందో అది అర్జెంటుగా గవర్నమెంట్కి ఇచ్చేయండి. మీరు ఇచ్చినందుకు మీకు కూడా రివార్డ్ ఇస్తుంది గవర్నమెంట్. మరి ఎంత డబ్బులు చెల్లిస్తుందో అంత డబ్బులు మీరు తీసుకున్న ఎన్ని ఎకరాలది, 6 ఎకరాలు 12 ఎకరాలు, ఆ ఎకరాలకు మీ డబ్బులు మీకే ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అని అక్కడ కూర్చొని అసలు ఎట్లా పాస్ చేస్తుందంటే జస్టిస్ అసలు హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి కూడా పనికిరాడు అక్కముందు. అంత ఈజీగా మీరు ఇచ్చేయండి, మీకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, మీరు ఇచ్చేయండి, మీకు గవర్నమెంట్ డబ్బులు. అసలు ఇవ్వడానికి మీరెవరు, తీసుకోవడానికి వాడేవాడు అసలు? అది పవన్ కళ్యాణ్ కొనుక్కున్నది. అది శిఖం సర్కారీ కాదురా, ఎర్రిపప్పల్లారా, శిఖం పట్టారా. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పేరు మీదనే ఉన్నది. అందులో ఆయన వ్యవసాయం చేసుకోవచ్చు, దాన్ని అతను వాడుకోవచ్చు, కానీ దాన్ని నాశనం చేయకూడదు అంతే. ఓకేనా? ఎఫ్టీఎల్ అంటే వర్షాలు ఎక్కువ పడి, జనరల్గా వర్షాలు రానప్పుడు ఎండాకాలం ఎట్లుంటుంది చెరువు, కొద్దిగానే ఉంటుంది, చుట్టుపక్కల అంతా చెరువే. కానీ వానలు పడకపోవడం వల్ల నీళ్ళని ఎండిపోయి ఆ చెరువు సగమే అవుతుంది. అవునా కదా? తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు చెరువు మొత్తం నిండి చుట్టుపక్కల మొత్తం అది నిండిపోతుంది, వ్యాపిస్తుంది అన్నమాట. ఆ చెరువు దాని పొడవు, వెడల్పు, దాని వైశాల్యం ఎంతో పెద్ద వర్షం పడి నిండినప్పుడు తెలుస్తుంది. సో అట్లా నిండిన దాకా ఎవరెవరికి పట్టాలు ఉంటాయో వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఆక్యుపై అంటే వ్యవసాయం చేయొచ్చు, కానీ అందులో వేరే కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఈ చెరువుకు ఆటంకం కలిగించవద్దు. పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? చుట్టూ ఫెన్సింగ్ తిప్పుకున్నాడు, గొర్రెలు రాకుండా. తప్ప అది? నీళ్ళు వరద వస్తే నీళ్ళు వస్తాయి కదా లోపలికి, ఫెన్సింగ్ తీగల నుంచి నీళ్ళు రావా? గాలి నీళ్ళని ఎవరు ఆపుతారా? ఫెన్సింగ్ తీగల నుంచి నీళ్ళు రావా? ఎదవల్లారా? అది కూడా తప్పే. పవన్ కళ్యాణ్ అసలు తమ్నేళ్ళు ఎట్టబెట్టిరంటే ఒక్కొక్కడు పవన్ కళ్యాణ్ పని ఖతం, పోస్టింగ్ ఖతం, డిప్యూటీ సీఎం ఖతం. మేము అసలు నెంబర్ 1 ఏమంటాం, పవన్ కళ్యాణ్ చేసిన తప్పును బయటికి తీసినాం, ఇంకా మాతో మొగోలు లేడని చెప్పి పోయి బీర్ కీసాలు ఏరుకున్నారు కదరా. ఐస్ క్రీమ్ చీకదానికి పవన్ కళ్యాణ్ తిట్టితే వచ్చే డబ్బులతోటి ఆయన తాగిపడేసిన, అంటే ఆయన ప్రదేశంలో ఎవరో తాగిపడేసిన బీర్ సీసాలు అమ్ముకొని చిగ్గా అనుకున్నారు కదరా. మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ప్లేస్లో దొరికిన బీర్ సీసాలు అమ్ముకొని ఐస్ క్రీమ్ చిగ్గా అనుకున్నారు కదరా మీరు కదా. అందుకే కదా అడిగి పోయి సీసాలు నేర్పుంది సన్నాసుల్లారా. ఈరోజు దానికి సంబంధించి ఇప్పుడు ఏది హైడ్రాకి సంబంధించిన సిపి రంగనాథ్ గారు చాలా క్లారిటీగా ఆయన మంచిగా చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారు చేసిన దాంట్లో తప్పేం లేదు, అది శిఖం సర్కారీ కాదు. శిఖం సర్కారీలో మీరన్నట్టు ఫెన్సింగ్ తిప్పినా కానీ లేదా అక్కడ పంట వేయడం కానీ తప్పు, కానీ అది శిఖం పట్ట అంటే పట్టానే, కానీ చెరువుకు సంబంధించిన పట్ట కాదనట్లా. అక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దు అంతే, కానీ వ్యవసాయం చేయొచ్చు, ఫెన్సింగ్ తిప్పొచ్చు, కానీ నీళ్లు బయటికి పోకుండా ఆపకూడదు. ఇది నేను ఆ రోజు నెల కిందటనే మొత్తుకొని నా గొంతు పోయేటట్టు చెప్పిన, కానీ వినరు కదా యాదవాలు వినరయ్యా. వెనకటికి ఏదో పద్యం ఉంటుంది, ఎన్ని చెప్పినా ఎన్ని కొట్టినా దున్నపోతు మీద వానబడ్డట్టే. కానీ ఇంకా అరే మీకు తెలియదా పవన్ కళ్యాణ్ నిబద్ధత గురించి, ఆయన చిత్తశుద్ధి గురించి మీకు తెలియదా? డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేసింది కదా అట్లీస్ట్. సరే ఎప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వని పవన్ కళ్యాణ్ ఇట్లా కోడి చెరువు మీరు కబ్జా చేసిల్లట అని చెప్పి అక్కడ తెలంగాణలో మా జనసేన పార్టీ నాయకులు కొంతమంది కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే నా మీద ఇట్లా రూమర్స్ వస్తున్నాయి అంట, మరి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, అది కనుక గవర్నమెంట్కు సంబంధించింది అయ్యి నేను కబ్జా చేసినట్టు కనుక మీరు ప్రూవ్ చేస్తే నేను గవర్నమెంట్కి రాసిస్తా అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత నేను చల్లబడొచ్చు కదా. అయినా కానీ లేదు 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 కుందేలుకు 3 కాళ్ళే ఉంటాయి, కోడికి 3 కాళ్ళే ఉంటాయి, నేను పట్టుకున్న గొర్రెపిల్లకు కూడా 3 కాళ్ళే ఉంటాయి అన్నట్టుగా. ఏంద్రా ఇదంతా? ఏంద్రా ఇది? మేం చూసిందే నిజం, మేం చెప్పిందే నిజం. అరే పవన్ కళ్యాణ్ పిచ్చోడా, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ పిచ్చిదా, లేకపోతే ఆ సిపి రంగనాథ్ గారు పిచ్చోళ్ళా? ఎవరు పిచ్చోళ్ళేడా? పవన్ కళ్యాణ్ కొన్నది ఇప్పుడు కాదు, ఎప్పుడో 2014-15. అప్పుడు ఎవరున్నారా పవర్లా? బేవర్సు ఎవరున్నారా పవర్లు అప్పుడు? అది 2018కి వచ్చేసరికి ఇది పరిస్థితి, దీని పరిస్థితి ఇది, ఇట్లా ఇది శిఖం పట్టాలని చెప్పి అప్పుడు అనౌన్స్ అయిందంట.
ఇదంతా చెరువుకు సంబంధించిందే కళ్యాణ్ గారు అని చెప్పన్నాక ఓకే, దాన్ని నేనేం వేస్ట్, దాంట్లో నేనేం కన్స్ట్రక్షన్ చేస్తలేను కదా, దాంట్లో నేను ఇల్లులో, బిల్డింగ్లో, ఫ్యాక్టరీలో, పరిశ్రమలు తీసుకురావట్లేను కదా, నేను గోడలు కట్టి హద్దులు పెట్టట్లేను కదా, నేను గ్రాసం వేసుకుంటా, పశువులకు దాన పెట్టుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, ప్రకృతిని నాశనం చేయనన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటాను. మీకు ఏం పని పాట లేక ప్యాకేజ్ ఇస్తాలని చెప్పి పోయి పవన్ కళ్యాణ్ది టేస్ట్గా ఉంటుందని మళ్ళీ అంటేనేమో ఫీల్ అవుతారు. ఇక ఈజీ టార్గెట్ అని చెప్పి ఎందుకురా అంతా, దీని బదులు ఏమైనా పని చేసుకొని బతకొచ్చు కదా బ్యాకు. మరి దీనికి ఏం రెస్పాండ్ అవుతారో మరి సన్నసులు చూడాలి. లేదు సిపి రంగనాథ్ గారు కూడా తప్పే, పవన్ కళ్యాణ్ కూడా తప్పే, తెలంగాణ గవర్నమెంట్ కూడా తప్పే, మేము మాత్రమే కరెక్టు. చేపని ఏది కొంగని చేప గాల్లోకి ఎగిరి 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 మింగింది, మేం చూసిందే నిజం. అవునురా భయ్, కొంగ ఇట్లా చెరువు మీద ఎగురుతా అంటే లోపలున్న చేప పైకి లేచి ఆ కొంగనే మింగి తిన్నది రా అంటారు కదా, అంతే కదా. అంతే, నెవర్ ఎవర్ ఆర్గ్యూ విత్ ఎర్రి హూక్స్. ఎందుకంటే వాడు వినడు, వాడు వినడయ్యా, వాడు ఆల్రెడీ ఎర్రి హూక్ అన్నమాట, వాడు వినడు. కాబట్టి వాడితో ఆర్గ్యుమెంట్ చేయడం కూడా వేస్ట్. ఎస్ నిజమే, చాపే గాల్లోకి ఎగిరి గద్దం దింగ్, ఎస్ ఇదే నిజం. కొంగని మింగింది, ఇదే నిజం. అంతే, వాళ్ళతో డిబేట్ పెట్టుకునే కంటే సప్పుడు చేయక ఇంత చల్లబోసుకుని ఒక ముద్ద దీని చల్లగా పండుకోవడం మంచిది. అంతేగాని ఈ ఎరుపుకు నా కొడుకులతో నేను పెట్టుకోలేనయా నా వాళ్ళ. కానీ వీళ్ళకు తోడు అక్క వచ్చి సచ్చింది, అది ఇచ్చింది బాధ. అక్కతో వచ్చింది బాధ. ఇప్పుడు అక్కని గెలిగితే వాడు నరేష్ గారు వస్తాడు, వానితో ఒక బాధ అన్న. నాకు ఫోన్ చేసిడు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎవడో ఫోన్ లేపుతాడు. నాకు యూట్యూబ్ నాకు ఒక్కసారి చెయ్యిరా బొమ్మర్ది, చెయ్యిరా, మాట్లాడుకుంటా ప్రశాంతంగా మాట్లాడదాంరా. ఎప్పుడు చెప్తావు అనేది చూస్తానా, చూసి చెయ్యి ఒకసారి, ఓకేనా. కాబట్టి అది అసలు కబ్జా కాదు, ఆయన కబ్జా కోరు కాదు, వీళ్ళంతా పిండాకోరు నా కొడుకులు, పిండాపోడు మాటలు మాట్లాడుతున్నారు. వాని పిండాకోడు జర్నలిస్ట్ వాడు అదే రీసెర్చ్ చేసిండు, వాడు అయ్యే చూపెట్టిండు, వాడు పోయి బీర్ కీసాలు ఏరుకున్నాడు, పెప్సీ ఐస్ క్రీమ్ కొనుక్కొని చేసుకున్నారు. థ్యాంక్ యూ, జై హింద్. మరి అక్క నాకు తెలియదయ్యా, అక్క ఏ ఐస్ క్రీమ్ అనేది ఐ డోంట్ నో, నాకు అనవసరం. థ్యాంక్ యూ, జై హింద్.